నెల్లూరు రూరల్ నియోజకవర్గం 29వ డివిజన్లోని 22 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం విచ్చేసిన ముఖ్య అతిథి టీడీపీ రాష్ట్ర నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. అనంతరం 29వ డివిజన్ స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 29వ డివిజన్ నందు 1,60 లక్షల రూపాయల నిధులతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నామని మీడియా ద్వారా తెలిపారు. కార్యక్రమంలో 29వ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించారు. నాకు వెనక్కి జరిగిన అందరికి నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్లో 22 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు, అదేవిధంగా స్థానిక ప్రజల కోరిక మేరకు అక్కడక్కడ కలవట్లు కూడా శంకుస్థాపన స్థానిక ప్రజల చేతుల మీద ఈరోజు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఇప్పటికే దాదాపు 1,60 లక్షల రూపాయలతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,66 లక్షల రూపాయలతో వివిధ డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గాంధీనగర్ టువర్డ్స్ సంజయ్ గాంధీనగర్ ప్రభుత్వ రోడ్డు కనెక్ట్ చేసే రోడ్డుని దాదాపు ఇంక్లూడింగ్ రోడ్డు, లైటింగ్ కలిపి 2,50 లక్షల రూపాయలతో అది కూడా కేటాయించడం, ఆ పనులన్నీ కూడా దాదాపు పూర్తి దశకు వచ్చినాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, కరెంటుకు సంబంధించి కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికే చాలా వరకు అమలు చేశారు. రేపు ఆగస్టు 10వ తారీఖు నుంచి కూడా ఉచిత ఫ్రీ బస్ పథకం కూడా ప్రారంభిస్తున్నారు. ఇంకా కూడా రాబో రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు అయితే మాట ఇచ్చారు, అన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రతి డివిజన్లో కూడా స్థానిక ప్రజలు, అదేవిధంగా కూటమి నాయకుల వారితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో ట్రైన్లు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా కరెంటుకు సంబంధించి కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ వారందరితో కూడా మాట్లాడి ఇప్పటికే దానికి సంబంధించిన వరకు కూడా మొదటి సంవత్సరం పూర్తి చేసాం. అయితే పెద్ద నియోజకవర్గం, ప్రతి డివిజన్ కూడా చాలా పెద్దది, ఇంకా చేయాల్సి కూడా చాలా ఉంది. ఇవన్నీ కూడా అన్ని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. రాబో రోజుల్లో కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి పనులు చేసామో, అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మీ అందరూ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరూ ఆశిస్తున్నాను. 29వ డివిజన్లో అభివృద్ధి పథకాలు సంబంధించినటువంటి ఈరోజు శంకుస్థాపన జరిగి, ఆ శంకుస్థాపనలో భాగంగా ఈరోజు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చేసి ఈ యొక్క శంకుస్థాపనని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. 29వ డివిజన్కి 1,60 లక్షల రూపాయలని కేటాయించడం, అదేవిధంగా ఏ పనున్నా కూడా మీకు వెంటనే ఏర్పాటు చేస్తానని చెప్పడం అనేటువంటిది అందరం కూడా సంతోషం. ఈ విధంగా రూరల్ నియోజకవర్గం మీద కూడా మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి పథకాలని, పనులన్నింటి కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశంలో కూడా ఇంత త్వరితగతిన ఈ యొక్క పనుల్ని చేసినటువంటి ఘనత ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి దక్కుతుందని అందరూ కూడా అనుకుంటున్నారు.
అదేవిధంగా ఇంకా కూడా ఎవరైనా కానీ ప్రజలు ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి గిరిజన దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క పనులను కూడా మేము పూర్తి చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ విధంగా అందరూ పాల్గొన్నందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.